ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా ముఖాముఖిలో గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి స్థానికుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. ఏం కావాలంట? ఇల్లు ఇస్తాం, కట్టుకోండి. ఇస్తాం, ఇల్లు కట్టుకోండి. మీ కొడుకులు ఇద్దరికి ఇల్లు కట్టించాం కదా, ఇబ్బంది గవర్నమెంట్ లో ఇది పెన్షన్ 4 శుభ్రం చేయకపోతే చేసాము. రివర్స్ అయ్యాడు అబ్బాయి, ఆంజనేయులు అనే అబ్బాయి, ఇంతకుముందు ఎక్సెప్ట్ పంచి వాడు 4 తీసుకొని హైదరాబాద్ లో పిల్లలు తీసుకుని వచ్చి తాగి చేస్తే వాడికి తెలియదుగా మంచి పని అని. అమ్మాయి 100% లో రాదా? ఉంది కదా, ఓ మనిషి ఆధారపడాల్సిందే కదా అమ్మాయి మీద. డబ్బులు ఇచ్చేది పట్టుకోలేకపోతుంది కదా. 100% ఉందా లేదా అని అడుగుతున్నా. సర్టిఫికేట్ చూసారా? సర్టిఫికేట్లో ఏముంది? గ్రామంలో ఇవాళ 1వ తారీఖు కాబట్టి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎలా ఉందా, కాలనీలో ఏంది పరిస్థితి అని ఒకసారి చూడటానికి వచ్చాను. పెన్షన్లు ఇవ్వటమే కాకుండా కొంతమంది పెన్షన్ రాని వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు, వికలాంగులు ఉంటారు పిల్లలు, వాళ్ళ పెన్షన్ రావట్లేదని చెప్పారు. కొన్ని సమస్యలు తెలిసి డ్రైనేజ్